మరోసారి మావోయిస్టుల అలజడి మొదలైందా? అడవుల్లో అన్నల కదలికలు మళ్లీ ఊపందుకుంటున్నాయా? కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న నక్సల్స్ ఇప్పుడు ఒక్కసారిగా తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తుండటం కలకలం రేపుతోంది. మావోయిస్టులు పోస్టర్లు వెలియడమే కాదు, ఏకంగా 5 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు. అసలు అడవుల్లో ఏం జరుగుతోంది? మావోల ఈ సస్పెన్స్ మూవ్ వెనక అసలు వ్యూహమేంటి? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బోర్డర్లలోని దట్టమైన అడవుల్లో అన్నల కదలికలు మళ్లీ మొదలయ్యాయన్న వార్తలు ఇప్పుడు పెద్ద కలకలమే రేపుతున్నాయి. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న నక్సల్స్ ఒక్కసారిగా బయటికి వచ్చి హడావిడి చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా భామ్రాగఢ్ తాలూకాలో రోడ్ల మీద, గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గర ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ పేరుతో కరపత్రాలు, పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో ప్రజలతో పాటు పోలీసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు బలగాలు కూంబింగ్ కఠినతరం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రికి రాత్రి ప్రత్యక్షమైన ఈ పోస్టర్లు కేవలం కాగితాలు మాత్రమే కాదంటూ అడవుల్లో పట్టు కోల్పోలేదని నిరూపించుకోవడానికి మావోలు వేస్తున్న ప్లాన్ గా అంతా చర్చించుకుంటున్నారు. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ హక్కులను కాపాడాలని, లోకల్ ప్రాబ్లమ్స్ పై గళం విప్పాలని మావోలు ఈ పోస్టర్లలో డిమాండ్ చేశారు. సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ల పాలనా తీరును తప్పుపడుతూ ఈ నెల 30 వరకు గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని రవాణా సర్వీసులు, షాపులు బంద్ చేయాలని ఆ పోస్టర్లలో స్పష్టం చేశారు. దీంతో ఏజెన్సీ ఏరియాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే భామ్రాగఢ్ తాలూకా హెడ్ క్వార్టర్స్ కి కూత వేటు దూరంలోనే అది పోలీసుల నిఘా కళ్లు కప్పి మరీ రోడ్డు పక్కన ఇంత పెద్ద బ్యానర్లు కట్టారంటే అన్నల వ్యూహాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన గడ్చిరోలి పోలీసులు, C60 కమాండోలు వెంటనే రంగంలోకి దిగారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బోర్డర్ ఏరియాలో బలగాలను భారీగా మోహరించారు. ముఖ్యంగా భామ్రాగఢ్, అహేరి, ఏటపల్లి అడవుల్లో కూంబింగ్ గట్టిగా నిర్వహిస్తున్నారు. మావోల బంద్ చూసి ప్రజలు ఎలాంటి రూమర్స్ నమ్మొద్దని, భయపడాల్సిన పనే లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలు టోటల్ గా పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గడ్చిరోలికి ఆనుకుని ఉన్న తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అడవులు చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు. గతంలోనూ ఇదే బోర్డర్ ను బేస్ చేసుకుని మావోలు చాలా సార్లు హడావిడి చేసిన హిస్టరీ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రోడ్లపై కట్టిన ఆ బ్యానర్లు, కరపత్రాలను తొలగించిన పోలీసులు అసలు వీటి వెనుక ఎవరున్నారు, ఎవరి వ్యూహం ఇది అనే కోణంలో ఎంక్వైరీ స్పీడప్ చేశారు. లోకల్ గా ఎవరైనా వీళ్లకు సపోర్ట్ చేస్తున్నారా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిజం కథ ముగిసిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో అన్నల కదలికలు మళ్లీ తెరపైకి రావడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు నక్సల్స్ ప్రభావాన్ని పూర్తిగా అణచివేశామని, డెవలప్మెంట్ స్కీమ్స్ ని మూలమూలలకు తీసుకువెళ్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత ఇంకా కంప్లీట్ కాలేదనే కఠిన సత్యానికి ఈ బ్యానర్లే నిదర్శనమనే డిస్కషన్ నడుస్తోంది. ఏజెన్సీ ఏరియాల్లో ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ మీద, పోలీసుల నిఘా తీరుపై పీపుల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మావోలు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు వేస్తున్నారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కదలికలపై ఒకప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వ్యవస్థను మళ్లీ పూర్తి స్థాయిలో రంగంలోకి దించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక నిఘాతో పాటు క్షేత్రస్థాయి సమాచార సేకరణను బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీస్ బలగాలు, జిల్లా యంత్రాంగం పరస్పర సమన్వయంతో సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచుతుండగా ఇప్పటికే అడవుల్లో డ్రోన్ల వినియోగం, చెక్పోస్టుల వద్ద తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. మొత్తంగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అడవుల్లో అన్నల హడావిడి ఇప్పట్లో తగ్గేలా లేదని స్పష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలగాలు ఎంత గట్టిగా ఏరివేత ఆపరేషన్లు చేస్తున్నా అడవి భౌగోళిక పరిస్థితులు, లోకల్ గా ఉండే రహస్య నెట్వర్క్ కారణంగా మావోలు మళ్లీ పుంజుకోగలరని తెలుస్తోంది. కాబట్టి కేవలం పోలీసులు, భద్రతా బలగాల చర్యలతోనే కాకుండా ఆదివాసీల సమస్యలను పరిష్కరించినప్పుడే ఇలాంటి టెన్షన్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా గడ్చిరోలిలో మళ్లీ వెలుగు చూసిన ఈ మావోల కదలికలు భద్రతా బలగాలకు, ప్రభుత్వాలకు బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే సరిహద్దు అడవుల్లో మరోసారి ఎర్రనీడ కమ్ముకోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి అనేది ఉత్కంఠగా మారింది ఇప్పుడు.